ఉంటున్నారు. కరణం ధర్మశ్రీ గారు, మీ పార్టీకి షాకులు తగులుతూనే ఉన్నాయి, ఎవరి దారి వారు చూసుకునే వాతావరణం కనిపిస్తోంది, పార్టీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ మీతో పాటు అంటే నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీకు సన్నిహితుడు అయిన నేత అవంతి శ్రీనివాస్ రిజైన్ చేశారు. ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అలాగే భీమవరం నుంచి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన గ్రంథి శ్రీనివాస్ రాజీనామా యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆళ్ల నాని పార్టీని వీడారు, బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు, 3 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు, 3 ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఒకరిద్దరు పార్టీని వీడినా వారిని కూటమిలో చేర్పించుకోవడానికి అక్కడ తెలుగుదేశం, కొన్ని చోట్ల జనసేన అభ్యంతరాలతో కొందరు ఆగిపోయారు. ఏం చెప్తారు సార్, అసలు ఏంటి కారణం? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొంత నైరాశ్యం ఉండడం, నాయకత్వం చేసినటువంటి వాళ్ళలో కొంచెం గెలుపోవటంలో మాలాంటి వాళ్ళు ఉన్నట్టు గెలుపోవటంలో ఒకే రకంగా స్వీకరిస్తాం. కానీ కొంతమంది అధికారం కోల్పోయిన తర్వాత నైరాశ్యంతో ఉండి అధికారం ఎటుంటే అటు మొగ్గు చూపడం బాగా పరిపాటి. అది వాళ్ళకి పరిపాటి, వైఎస్ఆర్సీపీకి గ్రహపాటి అని అనుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంచుకొని అలాంటి వాళ్ళకేమో పగ్గాలు ఇచ్చినటువంటి మా నాయకుడికి ఒక రకంగా తప్పు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిదే తప్పు అది. ఎందుకంటే వాళ్ళ నైజం ఏంటి, వాళ్ళ తర్వాత పూర్వాపరాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ నేపథ్యం ఎలాంటిది అనేది ముందు తెలుసుకొని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ప్రోత్సహిస్తే బాగుండేది. పాపం అలా కాకుండా వాళ్ళ నాన్నగారి మనస్తత్వం గాని ఈయన మనస్తత్వం గాని మనుషుల్ని నమ్మడం, మనుషుల్ని ప్రేమించడం, అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బలం, ఒక రకంగా వీక్నెస్ కూడాను. అలాగేంటి ఎక్కడో తెలుగుదేశం ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడ ఫస్ట్ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ, ఆ ప్రజారాజ్యం పార్టీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పక్కన పెట్టి తెలుగుదేశం నుంచి మళ్ళీ వైసీపీ, ఇప్పుడు వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు జనసేన. అంటే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు మారిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక పార్టీ. వాళ్ళకి ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీయా లేదా అధికార పార్టీ అని కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అది ఏ పార్టీనా మీదంటే అధికార పార్టీ ఏదైతే అదే పార్టీ అని అంటారు. వాళ్ళు అధికార పార్టీ ఎటుంటే అటు వెళ్ళిపోవడం. అక్కడ ఉన్నటువంటి మా దగ్గర ఒక టీం ఉంది, ఆ టీం అంతటికి అలవాటు. ఎటు అధికారం వస్తే అటువైపు వెళ్ళిపోతుంటారు. అది పెద్దగా భావించారు. మేము ఉన్నా అనుకోండి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారాలనుకుంటే ఎన్ని రకాలుగా మనిషిని మానభంగం చేస్తారనే ఫీలింగ్ మాకు ఉంటది. ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఒకటి మారాలనుకుంటే చాలా అన్ని ఆలోచించుకొని అయ్యో మనల్ని పబ్లిక్ ఏమంటది, లేదు ఇలాంటి ఆలోచన రావడమే తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని ఈ రూపంలో మనం చెప్తుంటాం. కానీ ఫ్రాంక్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అవంతి వెళ్ళినా లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా వెళ్ళాలని అనుకున్నా, ఎలాంటి వాళ్ళు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఏంటంటే ప్రధానంగా మేము ప్రజల తరఫు నుంచి పోరాటం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. రేపే తొలిపోరు మొదలు పెట్టడం జరిగింది. అదే ఒక రకంగా కేడర్ అందరినీ కూడా తీసుకెళ్లి కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుని మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ స్టెప్ రేపు పెడుతున్నాం. ఈ లోపల వీళ్ళు ఏంటంటే కరణం ధర్మశ్రీ గారు, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆదరించారు, 5 ఏళ్లు పాలనకి తీర్పిచ్చారు, ఇంకా 5-6 నెలలు కాకుండానే ధర్నాలు చేయండి, ఆందోళనలు చేయండి, చిన్న విషయాన్ని పెద్దదిగా చేయండి అని అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నారు. ఇది రిజైన్ చేసిన సందర్భంలో అవంతి శ్రీనివాస్ చేసిన ఆరోపణ తప్పండి అది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ చేత కాక జనాలను సమీకరించడంలో గానీ, జనాలు రప్పించడంలో గానీ, ప్రభుత్వం పట్ల కొంచెం ఇప్పుడు కొంతమందికి మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంటాయి సతీష్. మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు డెలిబరేటెడ్ గా మాట్లాడలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆయన ఎవరి మీద అయితే ఓడిపోయారో ఆయనతో కూడా రిలేషన్స్ ఉంటాయి. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు వాళ్ళ మాట సందర్భంలో అవంతాలకు మాటలు గమనించారో లేదో గానీ మొదటి నుంచి ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయన్నట్టు, తెలుగుదేశం నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయంటారు. ఎందుకంటే పార్టీని విడిచిపోయాక ఏదో అవంతి శ్రీనివాస్ టీడీపీలోకి వెళ్తారా, జనసేనకు వెళ్తారనా? ప్రారంభంలో మీరు జనసేన అని చెప్పేశారు. ఇప్పుడు ఒకటండి, అవంతి గ్యారంటీగా జనసేనకి వెళ్తాడు. ఎందుకంటే ప్లేస్మెంట్ చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పెద్దలు గంటా శ్రీనివాస్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అంచేత మళ్ళీ అక్కడికి వెళ్ళరు.
మళ్ళీ అక్కడ ఏంటంటే అటు అక్కడ పని అయిపోవాలి, ఇక్కడ పని అయిపోవాలి కాబట్టి ఆయనతో రిలేషన్స్ ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ జనసేనకి వెళ్ళిపోతారు. వీళ్ళంతా జనసేనకి వెళ్ళిపోయి ఏదో కులపరంగా ఏదైనా రాజకీయంగా చేసుకునే వాళ్ళు ఏంటంటే వ్యాపారాలు కాపాడుకోవడం కోసం తప్ప ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక పార్టీ కట్టుబాటు ఏమీ లేవు, ఏమీ ఉండవు. చేత వాళ్ళకి అధికార పార్టీ ఏది ఉంటే మీరు జనసేనకు వెళ్తారంటున్నారు. ధర్మశ్రీ గారు మీ రెండు కారణాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా, ఈ రోజు మీ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, ఒకరు మాజీ మంత్రి, ఒకరు చాలా కీలకంగా భీమవరంలో వ్యవహరించిన ఆ నేత. అలాగే ఇప్పటికే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా 3 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు. అందులో 2 రాజ్యసభ సభ్యులు, ఒకరు బీజేపీ నుంచి, ఒకరు టీడీపీ నుంచి మళ్ళీ మొన్న ఎంపీ కాబడ్డారు. అది వేరే అంశం. అలాగే ఎమ్మెల్సీలు వెళ్ళిపోతే పోతులు సునీతను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోబోమని తెలుగుదేశం పార్టీ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది, అది పెండింగ్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని ఆల్రెడీ రిజైన్ చేశారు. ఆయన టీడీపీలో రావడానికి అక్కడ ఉన్న టీడీపీ క్యాడరు అడ్డు చెప్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆయనతో కలిసి రాజకీయం చేయడానికి ఒంగోలులో సిద్ధంగా లేని వాతావరణం. ఇప్పుడు అవంతి శ్రీనివాస్, అలాగే గ్రంథి శ్రీనివాస్, మీ పార్టీకి సంబంధించిన మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. ఏమండి, ప్రతి మనిషికి ఒక ఇమేజ్ ఉంటదండి. ఆ ఇమేజ్ మనిషి కాపాడుకుంటే అధికారం ప్రతిపక్షంలోనేది, అధికార పక్షంలోనేది మనిషి కాపాడుకోవాలనేది ప్రాథమిక బాధ్యత, అది ఇమేజ్ అనేది. కానీ అది డ్యామేజ్ చేస్తూ మీరు ఇందాక అన్నారే ఈ చౌదరి గారికి తెలుసా చౌదరి గారికి తెలుసో లేదో తెలియదు, కానీ ప్రజల దగ్గర అయితే మాత్రం ఆ భీమిలి నియోజకవర్గం అవ్వచ్చు, లేదంటే ఎవరైతే పార్టీని విడిచి ఆ నియోజకవర్గం వెళ్తున్నారో ఆ దగ్గర అయితే మాత్రం అలుసండి. అలుసు అంటే చిన్నతనం. చేత మనిషికి గౌరవం పోయినప్పుడు ఏ పార్టీకి వెళ్ళి వాళ్ళ అవసరాల కోసం వెళ్ళిపోయి అరువులు చాచి ఇంకో దగ్గరికి వెళ్తే ఆ దగ్గర కూడా చిన్న చూపే. కాబట్టి దానివల్ల మా పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం తప్పు. నాయకత్వాన్ని అలాంటి వాళ్ళని నాయకుల్ని నమ్మడం మా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు. అది విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి ఇచ్చి అందులో ఎక్కించారు. ఒకేసారి కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం వచ్చినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి సమాంతంగా మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టారు. అంచేత ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి ప్రజాదరణతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మాకేం నిరాశ నిస్పృహలు లేవు. నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ ఏదైతే ఉందో తొట్టి గ్యాంగ్ అంతా కూడా పార్టీ నుంచి విడిచి వెళ్ళిపోతున్నారు. అంచేత నిజాయితీగా రాజశేఖర రెడ్డి పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి విశ్వాసంతో లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి అడుగులో అడిగేసి ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ ప్రజల పట్ల నమ్మకం ఉంది, మా నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి 2019లో ఎంతైతే మంచి ఆదరణతో ముందుకు వచ్చారో. అంటే కర్ణ ధర్మశ్రీ గారు చాలా మాట్లాడుతున్నారు. ఇంకా 4 నెలలు 6 నెలలు ఉంది. అంటే మధ్యలో ఇంకా జమిలీ కానీ అవే స్పీడ్ కాకుండా ఉంటే యాజ్ పర్ షెడ్యూల్. అలాగే మనం చూసాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయని ఆ మధ్యన ఒక వ్యాఖ్య కూడా చేశారు. అంటే ఈ 4 సంవత్సరాలు 6 నెలల్లో కర్ణం ధర్మశ్రీ వైసీపీతోనే ఉంటారా? ఇప్పుడు చాలా మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు ఏమండి, నేను రాజకీయాల్లో అడగటం చేసింది యూత్ కాంగ్రెస్ ద్వారా రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో వచ్చాను. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చోటే నడుస్తున్నాను. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చోటే ఉన్నాను. అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాక్సిమం ఇక్కడ ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాక్సిమం 90% టోటల్ ప్రొడక్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందరూ కూడా రాజశేఖర రెడ్డి అభిమానం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే కలకాలం ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. చెప్పండి చౌదరి గారు. మీరు కూడా ప్రారంభంలో ఒక మాట అన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిన దాన్ని నేను తప్పుపట్టను. అంటే ఒక యాంగిల్లో శ్రీనివాస్ చౌదరి గారు నెగిటివ్ గా మాట్లాడలేదు. మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు. ధర్మశ్రీ గారు ప్రారంభంలో ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళని, అంటే ఇలా పార్టీ మారేవారిని, ఇలాంటి వారికి పదవులు ఇచ్చి అందరం ఎక్కించారు, అది జగన్మోహన్ రెడ్డి తప్పే అని మీరు ప్రారంభంలో అన్నారు కదా. అంటే మీలాంటి నిజాయితీ పదవులు దక్కట్లేదు, మీలాంటి వాళ్ళు సలహాలు వినటం లేదని శ్రీనివాస్ చౌదరి గారు అంటడంలో తప్పే ఉందని అంటున్నాను నేను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 మీరు 1994లోనే శాసనసభ్యుడిగా గెలిచారు. నాకు మీ సంగతి తెలుసు. ఆ తర్వాత మీరు 2 సార్లు పోటీ చేశారు. మీరు 700 లోపు తేడాతోనే 2 సార్లు ఓడిపోయారు.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ ఉన్న నేతల్లో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ మోస్ట్ లీడరు. కానీ మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఏమైంది? మీకంటే జూనియర్స్కి ప్రియారిటీ ఇచ్చారు, మీకంటే జూనియర్స్కి అధ్యక్ష పదవులు ఇచ్చారు, ప్రియారిటీ కూడా ఇచ్చారు. చివరికి మీకు అధిష్టానం పిలిచి చేవట్లు కూడా పెట్టింది. అంటే మరి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సీనియారిటీకి లాయల్టీకి ఎక్కడ మరి పెద్దపేట వేసినట్టు? బయటకు వెళ్ళిన తర్వాత సార్ ఆ గుర్తింపు ఎప్పుడు ఒకటండి. నాయకుడికి ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే ఎక్కడైనా గాడ్ ఫాదర్ ఉండాలంటారు. మన గురించి, మన నాయకత్వం గురించి నాయకుడికి అన్ని విషయాలు కూడా చేరవేయడంలో కొంతమంది అక్కడికి అమ్మో ఎక్కడ ఉండొచ్చు కాక, కానీ డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల గానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల గానీ పూర్తి విశ్వాసం ఉంది. ఏదో రోజున డెఫినెట్ గా మంచి ఎటువంటి సందేహం లేదు. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు సరే, నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీ అధినాయకత్వం పార్టీ ఈ జంపింగ్స్ ని ఎట్లా అడ్డుకట్ట వేస్తారు? ఇంకా చాలా మంది చాలా మంది నేతలు ఫీల్ ఉన్నారంటున్నారు. చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో ఆయన డిస్కస్ చేయబోతున్నారు. 7 నియోజకవర్గాలు తో సంభాషించబోతున్నారు. 175 నియోజకవర్గాలకు ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తలు అందరితో కూడా ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని ముందుగా అడుగులు జరిగిపోతున్నారు. మళ్ళీ పార్టీ వస్తుంది, మంచి ఆదరణ లభిస్తుంది. ప్రజలు కూడా మా పట్ల గ్యాంబ్లింగ్ లేదంటే ఏదో ఈవీఎం ట్రాక్ సంథింగ్ లేదంటే ప్రజా వ్యతిరేకతో అన్ని కలిసి ఓటమి చెబుతూ థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మనం